నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగాను, భూములకు సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగాను కొన్ని ఆటంకాలు అనేటటువంటివి ఏర్పడడం, వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా విరోధాలు, ఆర్థికపరమైనటువంటి నష్టాలు అనేటటువంటివి కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక రుణ ప్రయత్నాల నుంచి కొంత ఉపశమనం పొందినప్పటికీ గృహ నిర్మాణాది ప్రయత్నాలు కానీ, వ్యాపార వృద్ధిపరమైనటువంటి వాతావరణం నిమిత్తంగా చేసేటటువంటి బ్యాంకుల పరమైనటువంటి లోన్ల విషయంలో కానీ కొన్ని ఆటంకాలు ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది. గృహంలో కొన్ని సంఘటనలు అనేటటువంటి మిమ్మల్ని కొద్దిగా మానసికంగా కృంగదీసేటటువంటి విధానంలో కనిపిస్తున్నాయి. అన్ని రంగాల వారికి కూడా అనుకూల వాతావరణమైనటువంటిది కనిపిస్తున్నప్పటికీ ఆర్థికంగాను మానసికంగాను కొంత చికాకు, ఆర్థికంగా కొంత మెరుగైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నా వచ్చినటువంటి ధనం ఏదో రూపకంగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితే కనిపిస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి కొన్ని విరోధాలు ఏర్పడతాయి. రాజకీయంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా బాధ్యతలు అనేటటువంటివి అధికమయ్యేటటువంటి అవకాశం ఉంది. సమర్థవంతంగా నిర్వర్తించినప్పటికీ మీ పై అధికారులు మిమ్మల్ని కొంచెం ఈసరించుకునేటటువంటి విధానంలోనూ, మీ మనస్సును కష్టపట్టేటటువంటి విధానంలోనూ అధిక వాతావరణం కనిపిస్తోంది. అలాగే దూర ప్రయాణాలు వాయిదా వేయడం అనేటటువంటిది మంచిది. స్వల్పంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి. వ్యాయామాలు, యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం వలన అనుకూలించేటటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో దైవపరమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో, పెట్టుబడుల్లో కొన్ని సమస్యలు పరిష్కార దిశగా మార్గం అనేటటువంటిది సాయంత్రం ఏర్పడుతుంది. వ్యాపార నిమిత్తంగా విస్తృత ప్రయత్నాలు అనేటటువంటివి కొంత వాయిదా వేయడం మంచిది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు మీకు ఏర్పడడానికి శ్రీ వెంకటేశ విజయ స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని కానీ రామాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ